పుల్వామా ఉగ్రదాడి జరిగి నేటికి 7 ఏళ్లు పూర్తి కావడంతో జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా శ్రీనగర్తో పాటు పుల్వామా, అవంతిపుర, అనంతనాగ్ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏవైనా అనూహ్య ఘటనలు జరగకుండా పోలీసులు హై అలర్ట్ అయ్యారు. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ నుంచి శ్రీనగర్ వైపు వెళ్తున్న సిఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్పై పుల్వామా జిల్లా లేతిపుర, అవంతిపుర ప్రాంతాలలో ఘోర ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో ఉగ్రదాడి కాన్వాయ్లోకి దూసుకెళ్లి ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ ఉగ్రదాడిలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందగా దాడికి పాల్పడిన ఉగ్రవాది కూడా మృతి చెందాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహాన్ని కలిగించింది. అప్పట్లో దేశవ్యాప్తంగా ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు కూడా వెలువెత్తాయి. పుల్వామా దాడి భారత భద్రత వ్యవస్థలో కీలక మలుపుగా మారింది. అనంతరం ఉగ్రవాద వ్యతిరేక చర్యలు మరింత కఠినంగా అమలు చేయబడ్డాయి. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు దేశం తరపున నేడు నివాళులు అర్పిస్తున్నారు.